డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఏపీ డిఎస్సి 2025 కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నా దగ్గర ఉందండి. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ ఖచ్చితంగా సోమవారం వచ్చే అవకాశం ఉందండి. ఒకవేళ సోమవారం రాలేకపోతే విత్ ఇన్ 1 వీక్ అంటే థర్స్డే లోపు వచ్చే అవకాశం ఉందండి. సోమ లేదా గురు ఈ మధ్య కాలంలో ఏపీ డిఎస్సి 2025కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశము ఉందండి. ఎలాంటి అవాంతరాలు జరగకపోతే ఖచ్చితంగా సోమ నుండి గురు ఈ మధ్య కాలంలో రిజల్ట్స్ వచ్చే అవకాశము 100% ఉందండి. ఇప్పుడు మనము మరొక ఇంపార్టెంట్ అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఏపీ డిఎస్సి 2025లో జాబ్ రాకపోతే ఏం చేయాలి అనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఏపీ డిఎస్సి 2025లో టీచర్ జాబ్ రాకపోతే ఎవరి జీవితము ఆగిపోదు. ఇది గుర్తుంచుకోండి. జాబ్ రాలేదు కదా అని మనము ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడము అలాంటివి ఏమి చేయాల్సినటువంటి అవసరము లేదు. ఎవరి జీవితం కూడా జాబ్ రాకపోతే ఆగిపోదండి. గవర్నమెంట్ జాబ్ రాలేదని బాధపడాల్సినటువంటి అవసరము లేదు. ముందుగా మనము ఏపీ డిఎస్సి 2025లో మనకు జాబ్ రాలేదంటే మనము కొన్ని పొరపాట్లను చేసి ఉంటాము. ఆ పొరపాట్లను సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. మీరు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయడంలో మీకు కొన్ని ఆర్థిక కష్టాలు ఉంటాయి. మీకున్నటువంటి ఆ ఆర్థిక కష్టాలని కూడా అన్నీ కూడా టెంపరీగానే భావించండి. రెయిన్బోలో ఏ విధంగా బ్రైట్గా కలర్స్ ఉంటాయో మీ లైఫ్లో కూడా అలాంటి బ్రైట్ కలర్స్ రావాలి అంటే మీరు కష్టపడటం మాత్రమే మీ పని అండి. ఫలితాన్ని ఎప్పుడు ఆశించకుండా మీరేం చేయాలి? ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం మీదనే దృష్టి పెట్టి మీకున్నటువంటి ఆర్థిక కష్టాలను టెంపరీని భావిస్తూ ఒకే ఒక లక్ష్యం, ఏ విధంగానైనా నా జీవితము రెయిన్బోలో కలర్స్ లాగా కలర్ఫుల్గా మారాలి అంటే నేను నిరంతరం కష్టపడుతుండాలి. రిజల్ట్స్ గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా నా వంతు ప్రయత్నంగా నేనేం చేయాలి? కేవలం కష్టపడి చదువుకొని బాగా ఎగ్జామ్ రాయాలి. అలా అనుకుంటూ మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మీ లైఫ్లో కూడా గవర్నమెంట్ జాబ్ లేదా ఒక మంచి ఉద్యోగం అనేది మీరు సాధించడము జరుగుతుంది. ఇంగ్లీష్లో ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఉందండి. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే నేను ఎగ్జాంపుల్స్తో సహా వివరంగా చెప్తాను, వినండి. ఉదాహరణకు ఇప్పుడు మీ ఫ్రెండ్కు ఎస్జిటి జాబ్ వచ్చింది అనుకోండి. ఆ అబ్బాయి చాలా సంతోషపడతారు. మీకు రాలేదనుకోండి, మీరు చాలా బాధపడతారు. మీ ఫ్రెండ్ సంతోషపడడానికి జాబ్ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటాడు. మీరు జాబ్ రాలేదని బాధపడుతుంటారు. మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరు భవిష్యత్తులో మీ ఫ్రెండ్ ఎస్జిట్ అయ్యాడు ప్రస్తుతం, మీరు కాస్త ఆలస్యంగా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల తర్వాత స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ కాలేజ్ లెక్చరర్ కావచ్చు, లేదా గ్రూప్ 2 ఆఫీసర్ కావచ్చు, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ కూడా కావచ్చు. అంటే దీన్నే ఏమంటారంటే ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. అంటే ప్రస్తుతము మీకు వచ్చినటువంటి నెగిటివ్ రిజల్ట్ భవిష్యత్తులో ఏ విధంగా మారుతుందంటే పాజిటివ్ రిజల్ట్గా మారుతుంది. ఆ పాజిటివ్ రిజల్ట్ కూడా ఎలా ఉంటుందంటే మీ ఫ్రెండ్ సాధించినటువంటి సక్సెస్ రేట్ కంటే మీరు సాధించినటువంటి సక్సెస్ రేట్ అనేది ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుంది. మీ ఫ్రెండ్ 2 సంవత్సరాల క్రితం ఎస్జిటి అయ్యాడు. మీరు 2 సంవత్సరాల తర్వాత గొప్ప పొజిషన్లో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ కాలేజ్ లెక్చరర్ కావచ్చు, గ్రూప్ 2 ఆఫీసర్ కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్ కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధించవచ్చు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ ప్రాక్టీస్ను నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి. బాధను భరిస్తూ మీకున్నటువంటి ఆర్థిక కష్టాలను టెంపరీగా భావిస్తూ తర్వాత భవిష్యత్తును ఊహించుకుంటూ ముందుకు సాగిపోవడమే ధైర్యవంతుని యొక్క లక్షణం. ప్రస్తుతం ఒక రిజల్ట్ మీకు నెగిటివ్గా వచ్చిందని ఆ రిజల్ట్ను తలుచుకుంటూ బాధపడుతూ మీ అద్భుతమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దండి. మీకు ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. ప్రైవేట్ స్కూల్లో పనిచేసే అవకాశం ఉంది. కాస్త ఒకవేళ మీ ఆర్థిక కష్టాలు టెంపరీగా తీరాలి అంటే మీరు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ లేదా వివిధ రకాల స్కూల్లో పనిచేస్తూ మీరు కనీసం 6 గంటలు మీరు ప్రిపరేషన్ కొనసాగించారనుకోండి, భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లో మళ్ళీ మీరు ఉద్యోగం సాధించే అవకాశము ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది, చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని. మా ఫ్రెండ్ ఉన్నాడండి. మా ఫ్రెండ్ కాస్త చూడండి, ఆయనకు డెఫ్ అనమాట. ఆయన చాలా సంవత్సరాల పాటు డిఎస్సి రాయడం జరిగింది. 2-3 ప్రయత్నాలు చేసినాడు, కానీ ఎప్పుడు కూడా సక్సెస్ కాలేకపోయాడు. ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు దానికోసము
ఆయన కాస్త కష్టపడి చదవడం జరిగింది. ఈ పిహెచ్ కేటగిరీ వాళ్ళు, డెఫ్ కేటగిరీ వాళ్ళు గ్రూప్స్ కాస్త తక్కువగా ప్రిపేర్ కావడంతో ఈయన కాస్త దృష్టి పెట్టి చదవడంతో ఈయన గ్రూప్ 2లో సెలెక్ట్ కావడం జరిగింది డెఫ్ కేటగిరీ కింద. అప్పుడు డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఎంఆర్ఓగా పనిచేస్తున్నాడు. చూడండి, ఈ లైవ్ ఎగ్జాంపుల్ అనేది నా రియల్ లైఫ్ లో జరిగింది. దీన్నే మనము ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ప్రస్తుతం జాబ్ రాలేదు కదా అని మీరు ఏమాత్రం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రస్తుతం డిఎస్సి ఎగ్జామ్లో మీకు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేసి ఉంటారు. మీరు ఆ పొరపాట్లను సరి చేసుకుంటూ ఎటువంటి లోపాలను చేశారో ఆ లోపాలను సరి చేసుకుంటూ సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క సలహాలను తీసుకుంటూ మీకేమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ను టీచర్ సాయంతో, మీ ఫ్రెండ్స్ సాయంతో క్లారిఫై చేసుకుంటూ మీ ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేశారనుకోండి, ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు సక్సెస్ సాధిస్తారనేది 100% నిజమండి. ఒకటే, మీరు మీ ప్రిపరేషన్లో మీకు కొన్ని ఆర్థిక కష్టాలు ఉంటాయండి, దాన్ని నేను కాదనలేను. కాకపోతే గుర్తుంచుకోండి, మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు అనేది తాత్కాలికం. మీకున్నటువంటి ఆర్థిక కష్టాలను ప్రస్తుతము ఏం చేయాలి, తీర్చుకోవడానికి కొంతమంది ఏం చేస్తుంటారంటే చిన్న జీతానికి ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారండి. అంటే ఉదాహరణకు ఒక 15,000 20,000 శాలరీకి పనిచేస్తూ దానితోనే మీరు సంతృప్తి చెందారనుకోండి, మీకు భవిష్యత్తులో 1 lakh శాలరీ వచ్చే అవకాశాన్ని మీరు వదులుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకున్నటువంటి ఆర్థిక కష్టాలను భరించండి. ఎంతో కాస్త భరించైనా కూడా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేశారంటే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్లో ఏదో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించి మీ లైఫ్ను సక్సెస్ఫుల్గా, బ్రైట్గా, రెయిన్బోలో కలర్స్ లాగా బ్రైట్గా మార్చుకుంటారని ఆశిస్తూ యువర్ ఇంగ్లీష్ విజయ్.